హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ జేఎన్టీయూకే పైథాన్ ల్యాబ్ క్వశ్చన్స్. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రిమూవ్స్ ఎనీ రిపీటెడ్ ఐటమ్స్ ఫ్రమ్ ఎ లిస్ట్ సో దట్ ఈచ్ ఐటమ్ అపియర్స్ అట్ మోస్ట్ వన్స్. ఫర్ ఇన్స్టెన్స్, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, ఇట్ షుడ్ బికమ్ లైక్ దిస్. సో ఇచ్చిన లిస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ని మనం రిమూవ్ చేయాలి. దట్స్ ఇట్. ఓకేనా? సింపుల్. ఇది మనం ఒక్క లైన్లో కూడా సాల్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో ఒక లిస్ట్ తీసుకున్నాం, వీళ్ళు ఇచ్చిన లిస్ట్ని మనం యూజ్ చేద్దాం. యూజువల్గా దీన్ని మనం మల్టిపుల్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. యూజింగ్ సెట్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ యూజింగ్ సెట్ మనం సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ లిస్ట్ని మనం సెట్లోకి కన్వర్ట్ చేస్తే సెట్ ఏం చేస్తుంది? సెట్ విల్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ కాబట్టి ఆటోమేటిక్గా ఇచ్చిన లిస్ట్లో అన్ని డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసేస్తుంది. రైట్? సో అగైన్ ఈ సెట్ని మనం లిస్ట్లోకి కన్వర్ట్ చేయడమే. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా, డూప్లికేట్ వాల్యూస్ అన్ని కూడా రిమూవ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్ అనేవి సేమ్గా లేదు. సో యాజ్ సెట్ ఈస్ అన్ఆర్డర్డ్ అండ్ ఆల్సో విల్ నాట్ అలౌ డూప్లికేట్ ఎలిమెంట్స్. రైట్? సో బట్ ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకి ఇచ్చిన లిస్ట్ ఇది అండ్ ఇట్ షుడ్ బికమ్ లైక్ దిస్ 1 2 3 4 0. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి? ఇక్కడ ఇది ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. సో వీ షుడ్ మెయింటైన్ ఆర్డర్ వైల్ రిమూవింగ్ రిపిటేటివ్ ఐటమ్స్. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ చూసి మనం కొన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ యూజింగ్ సెట్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇలా సాల్వ్ చేసినా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బట్ యాజ్ సెట్ విల్ నాట్ మెయింటైన్ ఆర్డర్ కాబట్టి మనకి ఇలా 0 1 2 3 4 అని వచ్చింది. బట్ ఇక్కడ క్వశ్చన్లో చూస్తే మనం ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి యూజింగ్ డిక్షనరీ మనం సాల్వ్ చేద్దాం. ఓకే? సో డిక్షనరీ యూజ్ చేసి కూడా మనం సింగిల్ లైన్లో సాల్వ్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ యూనిక్ లిస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. సో డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ li. సో ఇదేం చేస్తుంది అంటే, లెట్స్ ప్రింట్ యూనిక్ లిస్ట్ ఫస్ట్. ప్రింట్ డిక్షనరీ ఏం చేస్తుంది? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ కీస్ కదా. సో ఈ లిస్ట్ని మనం డిక్షనరీలాగా కన్వర్ట్ చేసాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ లిస్ట్ని మనం డిక్షనరీలాగా కన్వర్ట్ చేసాం. సో డిక్షనరీ అంటే ఏంటి? కీ అండ్ వాల్యూ పేర్స్. బట్ ఇక్కడ ఓన్లీ 1 వాల్యూనే ఉంది కాబట్టి సో వీటన్నిటిని కూడా ఇది కీస్గా తీసుకుంటుంది, వాల్యూస్ అన్ని కూడా నన్గా తీసుకుంటుంది. సో అందుకే ఇక్కడ 1 నన్, 2 నన్, 3 నన్, 4 నన్, 0 నన్ వచ్చింది. బట్ నేను డిక్షనరీ ఏం చేస్తుంది? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ డూప్లికేట్ కీస్ కాబట్టి ఇవన్నీ కీస్ కదా. సో ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసేసింది. సో ఓన్లీ యూనిక్ కీ వాల్యూ పేర్సే ఉంచింది. ఓకే? సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? దీన్ని ఈ డిక్షనరీని మళ్ళీ లిస్ట్ లాగా కన్వర్ట్ చేయడమే. అప్పుడు జస్ట్ మనకి ఓన్లీ ఆ కీసే వస్తాయి ఇన్ లిస్ట్లో. ఓకే? దట్స్ ఇట్. ఎగ్జాక్ట్గా మనకు అవుట్పుట్ వచ్చింది కదా ఇచ్చినలాగా 1 2 3 4 0 వైల్ మెయింటైనింగ్ ఆర్డర్. సో వీ హ్యావ్ రిమూవ్డ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ వైల్ మెయింటైనింగ్ ఆర్డర్. సో యూజింగ్ డిక్షనరీ మనం ఆర్డర్ మెయింటైన్ చేస్తూ లిస్ట్లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేయాలి అంటే ఇలా చేయొచ్చు. ఆర్ మనం ఆర్డర్ మెయింటైన్ చేయగలదంటే యూజింగ్ సింపుల్ సెట్ యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.